ఆ రోజులు వచ్చేసాయి, ప్రభువును కలిసే శుభవేళ. ఆ రోజులు వచ్చేసాయి, ప్రభువును కలిసే శుభవేళ. ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభుపై బలి అయ్యే వేళ. ఆ రోజులు వచ్చేశాయి, ప్రభువును కలిసే శుభవేళ. ఆ రోజులు వచ్చేశాయి, ప్రభువును కలిసే శుభవేళ. ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభుపై బలి అయ్యే వేళ. వసంతాలే మలిచాయి, ప్రేమతో నా ఈ రూపం. తారలేమో మెరిపించాయి నా తలరాతలో ఆ రూపం. ప్రభు తలపులలో మునిగి, ప్రభు తలపులలో మునిగి, జగమును మరిచే ఆనందం. ఆ రోజులు వచ్చేశాయి, ప్రభువును కలిసే శుభవేళ. ఆ రోజులు వచ్చేశాయి, ప్రభువును కలిసే శుభవేళ. యుగాలాసే మదిలోన మిగలలేదు ఇక సంపూర్తి. ప్రభువును పొందే ఆదాహం ప్రభువే చేశారు పరిపూర్తి. ఆ ఒట్టులు బాసలు అన్నీ, ఆ ఒట్టులు బాసలు అన్నీ ఇప్పుడే నిలిపే సమయమిది. ఆ రోజులు వచ్చేసాయి, ప్రభువును కలిసే శుభవేళ. ఆ రోజులు వచ్చేశాయి, ప్రభువును కలిసే శుభవేళ. అందింది కబురు అబులో, ప్రియ తండ్రి వచ్చారని. ఆత్మల దేవుడు స్వయంగా ఆనందం పంచారని. మననెవరు ఆపగలరు, మనన్నెవరు ఆపగలరు, ఈ
లోకపు తుఫానులన్నీ ఆ రోజులు వచ్చేశాయి ప్రభువును కలిసే శుభవేళ. ఆ రోజులు వచ్చేశాయి ప్రభువును కలిసే శుభవేళ. ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభువు ప్రేమ పొందే వేళ, ప్రభుపై బలి అయ్యే వేళ. ఆ రోజులు వచ్చేశాయి ప్రభువును కలిసే శుభవేళ. ఓం శాంతి. మురళీ డేటు 10/3/2026. మధురమైన పిల్లలారా, అన్నిటికంటే పెద్ద జబ్బు దేహాభిమానం. దీని ద్వారానే కింద పడిపోతారు. అందుకే ఇప్పుడు దేహీ అభిమానిగా అవ్వండి. ప్రశ్న: పిల్లలు, మీకు కర్మాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? జవాబు: యోగ బలము ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తిగా ఆత్మాభిమానిగా అయినప్పుడు కర్మాతీత స్థితి వస్తుంది. దేహాభిమానం అనే రోగము అన్నిటికంటే పెద్ద రోగము. దీనివల్ల ప్రపంచమంతా పతితమైపోయింది. ఆత్మాభిమానిగా అయితే ఖుషీ నశ ఉంటుంది. నడవడిక కూడా చక్కబడతాయి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు. ఓం శాంతి. ప్రయాణికుని అర్థాన్ని పిల్లలు విన్నారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని చెప్పలేరు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మీరు కూడా మనుషులే. కానీ మీ నడవడిక గుణాలు చాలా మంచిగా ఉండేవి. మీరు సర్వగుణ సంపన్నులు. 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్ర సమానం నుండి గవ్వ సమానం ఎలా అయ్యారో ఏ మనిషికి తెలియదు. మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం మార్పు చెందారు. ఇప్పుడు ఇంకా మీరు దేవతలుగా అవ్వలేరు. మార్పు చెందుతూ ఉన్నారు. కొంతమంది కొద్దిగా మార్పు చెందారు. కొంతమందిలో 5%, కొంతమందిలో 10% గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి. భారతదేశము స్వర్గంగా ఉండేదని ప్రపంచంలోని వారికి తెలియదు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ముందు భారతదేశంలో దేవీ దేవతలు ఉండేవారని, వారి గుణాలు భగవాన్ భగవతి అనేబడే విధంగా ఉండేవని అంటారు. ఇప్పుడు ఆ గుణాలు లేనే లేవు. అంత ధనవంతులుగా ఉండిన భారతదేశం ఇంత ముందుకు ఇంత కిందకు ఎలా పడిందో మనుషులకు అర్థం కాదు. ఆ విషయం కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీలో కూడా నడవడికలు బాగుపడిన వారు ఇతరులకు అర్థం చేయించగలరు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు, మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఆత్మాభిమానిగా ఉండేవారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి దేహాభిమానంలో వచ్చేశారు. దేహాభిమానమే అన్నిటికంటే పెద్ద రోగము. ఆ వ్యాధి మీకు అంటుకున్నది. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు. చాలా సుఖంగా ఉండేవారు. మిమ్మల్ని ఇలా తయారు చేసిందెవరో ఎవరికీ తెలియదు. మీరు ఎందుకు కిందకు దిగజారరో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. భారతదేశం పైసా పనికి రాకుండా అయిపోయింది. అందుకు మూల కారణం ఏమిటి? దేహాభిమానం. ఇది కూడా డ్రామాలో తయారయ్యింది. ఇంత ధనవంతంగా ఉన్న భారతదేశం ఎలా పేదగా అయిందో మనుషులకు తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము కర్మభ్రష్టులుగా
ధర్మభ్రష్టులుగా ఎలా అయ్యారో కూడా తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, రావణ రాజ్యం అయినందున మీరు దేహాభిమానులుగా అయ్యారు. అందువల్లే మీకు ఈ గతి ప్రారంభమైంది. మెట్ల చిత్రంలో కూడా ఎలా కిందకి దిగజారారో చూపించారు. పైసాకు పనికి రాకుండా పోయినందున కారణం ముఖ్యం దేహాభిమానం. ఇది కూడా తండ్రి కూర్చొని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు తెలివైన వారు కూడా యేసుక్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటూ ఉన్నారు. ప్రాచీన భారతదేశం స్వర్గమని భారతీయులకు తెలియదు. భారతదేశం యొక్క పూర్తి చరిత్ర భూగోళం ఎవరికీ తెలియదు. కొంతమంది పిల్లలలో కొంచెం జ్ఞానం ఉంటే చాలు దేహాభిమానం వచ్చేస్తుంది. నావలే తెలిసిన వారు ఎవ్వరూ లేరని భావిస్తారు. భారతదేశానికి ఇలాంటి దుర్గతి ఎందుకు కలిగిందో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. బాపు గాంధీ కూడా పతిత పావన రండి, వచ్చి రామరాజ్య స్థాపన చెయ్యండి అని అనేవాడు. ఆత్మకు ఒకప్పుడు తండ్రి నుండి సుఖం లభించింది. అందుకే పతిత పావనుణ్ణి స్మృతి చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శూద్రులుగా ఉన్న పిల్లలు బ్రాహ్మణులుగా ఎవరు అవుతున్నారో వారు కూడా పూర్తి దేహీ అభిమానులుగా అవ్వడం లేదు. మాటిమాటికి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇది అన్నిటికంటే పాత రోగము. దీనివల్లే ఈ గతి పట్టింది. దేహీ అభిమానులుగా అవ్వడంతో చాలా శ్రమ ఉంది. ఎంత దేహీ అభిమానులుగా అవుతారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. మరి అపారమైన సంతోషం ఉండాలి. పరబ్రహ్మంలో నివసించే పరమేశ్వరుని గురించి చింత ఉండేది. వారే లభించారు. మరి ఇంకేం చింత ఉన్నది? వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. ఇంకా అంతకంటే మాకు ఏం కావాలి అనే గాయనం ఉంది. కేవలం మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. భలే గృహస్థ జీవనంలో ఉండండి. ప్రపంచమంతా దేహాభిమానంలో ఉన్నది. ఎంతో ఉన్నతంగా ఉన్న భారతదేశం దిగజారిపోయింది. దాని చరిత్ర భూగోళం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. దేవతలు ఆత్మాభిమానిగా ఉండేవారు. ఒక దేహం వదిలి మరొక దేహం తీసుకుంటామని వారికి తెలిసేది. అయితే వారు పరమాత్మ అభిమానులుగా లేరు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, దేహీ అభిమానులుగా ఉంటారో అంత మధురంగా అవుతారు. దేహాభిమానంలోకి వచ్చినందునే కొట్లాడేది, జగడాలాడేది మొదలైన కోస్తి చేష్టలు వచ్చేస్తాయి. ఈ విషయాలన్నీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా కూడా అర్థం చేసుకుంటున్నాడు. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి శివబాబాని మర్చిపోతారు. మంచి పిల్లలు దేహాభిమానంలో ఉంటారు. దేహీ అభిమానులుగా అవ్వనే అవ్వరు. ఈ అనంతమైన చరిత్రను, భూగోళాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తప్పకుండా సూర్యవంశము వారే చంద్రవంశీయులకి ఇస్తారు. ఈ డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఇంత కింద పడిపోవటానికి మూల కారణం దేహాభిమానం. పిల్లలకు కూడా దేహాభిమానం వస్తుంది. మనకు ఆదేశం ఇచ్చేవారు ఎవరో అర్థం చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబాయే ఇస్తున్నారని భావించండి. శివబాబాని స్మృతి చేయనందునే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ప్రపంచమంతా దేహాభిమానులుగా అయిపోయారు. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ ఈ దేహము ద్వారా ఉంటుంది, పాత్ర అభినయిస్తుంది. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. చాలా బాగా ఉపన్యాసిస్తారు.
కానీ నడవడికలు కూడా చాలా బాగుండాలి కదా. దేహాభిమానం ఉన్నందున ఫెయిల్ అయిపోతారు. ఆ సంతోషం నశ ఉండదు. వారు చాలా పెద్ద వికర్మలు కూడా చేస్తారు. అందుకే పెద్ద శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దేహాభిమానంగా అవ్వడం వల్ల చాలా నష్టపోతారు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తండ్రి అంటూ ఉన్నారు, ఇది ఈశ్వరీయ ప్రపంచ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వంలో కుడి భుజం ధర్మరాజు. మీరు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చెడు కర్మలు చేస్తే అందుకు శిక్ష అనుభవిస్తారు. గర్భ జైలులో కూడా అందరూ శిక్షలు అనుభవిస్తారు. దీనిపై ఒక కథ కూడా ఉన్నది. ఇవన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిది మాత్రమే, ఇతరులెవ్వరికీ మహిమ లేదు. అందుకే త్రిమూర్తి శివ జయంతి వజ్ర సమానమైనదని వ్రాస్తారు. మిగిలినవన్నీ గవ్వ సమానమైనటువంటివే. శివబాబా తప్ప ఇంకెవ్వరూ పవిత్రంగా చేయలేరు. పావనంగా అవుతారు. మళ్ళీ రావణుడు పతితులుగా చేస్తాడు. రావణ్ వల్లే అందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. ఈ దేహీ అభిమానితనము 21 జన్మలు కొనసాగుతుంది. అందువల్లే బలిహారం ఒక్కరిదే అని మహిమ చేయబడుతుంది. భారతదేశాన్ని స్వర్గంగా చేయువారు శివబాబాయే. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. మొదట వారి చరిత్ర తెలుసుకోవాలి. పరంపిత పరమాత్ముని శివుడని అంటారు. దేహాభిమానం వలన పతనం జరుగుతుందని మీకు తెలుసు. అలా అయినప్పుడే తండ్రి వచ్చి శ్రేష్టంగా చేస్తారు. ఉన్నతము పతనము, పగలు రాత్రి. జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం నశిస్తూ ఉంటుంది. అన్నిటికంటే పెద్ద అజ్ఞానము దేహాభిమానము. ఆత్మను గురించి ఎవరికీ తెలియదు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. మరి వారు ఎంత పాపాత్ములుగా అయ్యారు. అందుకే పతనం జరిగింది. 84 జన్మలు తీసుకున్నారు. మెట్లు దిగుతూ కిందకి వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఈ విశ్వం ఎలా పతనం చెందిందో ఎవరికీ తెలియదు. సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగిందని భావిస్తారు. ఈ ప్రపంచం ఇంకా ఎక్కువగా పతనం చెంది నరకంగా అయిందని వారికి తెలియదు. దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు దేహీ అభిమానిలుగా అవ్వాలి. మంచి మంచి మహారథులు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు. కానీ దేహాభిమానం పూర్తిగా తొలగిపోలేదు. దేహాభిమాన కారణంగా కొంతమందిలో క్రోధం యొక్క అంశము, కొంతమందిలో మోహం యొక్క అంశము ఏదో ఒకటి ఉన్నది. గుణాలు చక్కబడాలి కదా, చాలా మధురంగా తయారవ్వాలి. అప్పుడు పులి మేక కలిసి నీరు తాగుతాయని ఉదాహరణగా చెప్తారు. అక్కడ దుఃఖము కలిగించే జంతువు కూడా ఉండదు. ఈ విషయాలు కొంతమందికి మాత్రమే కష్టంగా అర్థమవుతాయి. అర్థం చేసుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు. కర్మభోగము తొలగి కర్మాతీత అవస్థ అవ్వడం కష్టంగా ఉంటుంది. చాలామంది దేహాభిమానంలోకి వస్తారు. ఈ సలహాను ఎవరు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. శ్రీమతం శ్రీకృష్ణుని ద్వారా ఎలా లభిస్తుంది? శివబాబా అంటూ ఉన్నారు, బ్రహ్మ లేకుంటే శ్రీమతం ఎలా ఇస్తాను? ఇతను నిశ్చితమైన రథము. దేహాభిమానంలోకి వచ్చి వ్యతిరేక కర్మలు చేసి అనవసరంగా స్వయాన్ని నాశనం చేసుకోకండి. లేకుంటే ఫలితం ఏమవుతుంది? చాలా తక్కువ పదవి పొందుతారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు.
సంపూర్ణంగా ఉండవలసిన భారతదేశ చరిత్ర భూగోళాలు అలా లేదని చాలామంది అంటారు. కాబట్టి వారికి అర్థం చేయించాలి. ఈ చరిత్ర మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. కానీ దేహీ అభిమాని స్థితిలో ఉండాలి. వారు మాత్రమే ఉన్నత పదవి పొందగలరు. ఇప్పటి వరకు ఎవ్వరూ కర్మాతీత స్థితిని పొందలేదు. ఈ బాబా పైన చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఎన్నో చింతలు ఉన్నాయి. అంతా డ్రామా అనుసారం జరుగుతుందని తెలిసినా అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి కదా. బాబా అంటూ ఉన్నారు, మీరు నాకంటే ఎక్కువ ఆత్మాభిమానిగా అవ్వగలరు. ఎందుకంటే మీపై ఎలాంటి బాధ్యత లేదు. బాబా పైన చాలా భారం ఉన్నది. ప్రజాపిత బ్రహ్మ మీ అందరికీ హెడ్ కదా. ఇతనిలో శివబాబా కూర్చొని ఉన్నారని ఎవరికీ తెలియదు. మీలో కూడా కొంతమందికి మాత్రమే ఎంతో కష్టంగా నిశ్చయం ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు తెలుసుకోవాలి కదా. భారతదేశంలో స్వర్గం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, పతనం ఎలా చెందుతుంది, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. మీకు తెలిసినంత వరకు ఎవ్వరికీ తెలియదు. చదువుకొని ఉంటే పాఠశాలల్లో ప్రపంచ చరిత్ర భూగోళాలు తెలపాలని బాబా ఆదేశిస్తారు. పతనం గురించి ఉపన్యసించాలి. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, అది గవ్వ సమానంగా ఎలా అయింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? మేము అన్ని విషయాలు తెలియచేస్తాము. ఇటువంటి కరపత్రాలు విమానాల ద్వారా కిందకు వేయవచ్చు. అర్థం చేయించేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి. ప్రభుత్వం వారు కోరితే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన భవనానికి అందరినీ పిలవండి. వార్తాపత్రికల్లో కూడా ప్రకటించండి. అందరికీ కార్డులు కూడా పంపండి. మేము మీకు ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను ప్రారంభం నుండి చివరికి వరకు చెప్తాము అని ముద్రించండి. తమంతకు తామే వస్తారు, పోతారు. డబ్బు విషయమే లేదు. ఎవరైనా మిమ్మల్ని కలిసి మీకు ఏదైనా బహుమతిని ఇస్తే స్వయానికి తీసుకురాదు, సేవ కొరకు ఉపయోగించండి. అంతేకాని మనం సొంతానికి ఉపయోగించరాదు అని తండ్రి అంటూ ఉన్నారు. నేను మీ నుండి దానం తీసుకొని ఏమి చేయాలి? మళ్ళీ నింపి మీకే ఇవ్వాల్సి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి తప్పుడు పనులు చేయరాదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. మీ నడవడికలను చక్కదిద్దుకుంటూ ఉండాలి. చాలా చాలా మధురంగా శీతలంగా అవ్వాలి. మీలో క్రోధభూతము మోహభూతము ఉండరాదు. వాటిని తొలగించుకువేయాలి. వరదానము: రికార్డును ఇచ్చే రికార్డు సరిగ్గా ఉంచుకొని ఖుషీని మహాదానంగా ఇచ్చే పుణ్యాత్మ భవ. వర్తమాన సమయంలో నలువైపులా రికార్డు ఇచ్చే రికార్డు మంచిగా చేసుకునే ఆవశ్యకత ఉంది. ఈ రికార్డు తర్వాత నలువైపులా మోగుతుంది. రికార్డు ఇవ్వాలి, రికార్డు తీసుకోవాలి. చిన్నవాళ్ళకి గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఈ రికార్డు ఇప్పుడు వెలుపడాలి. అప్పుడు సంతోషాన్ని దానమిచ్చే మహాదాని పుణ్యాత్ములుగా అవుతారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి పరచడం అనేది అతిపెద్ద పుణ్యకార్యము మరియు సేవ. స్లోగన్: ప్రతి గడియ అంతిమ గడియ అని భావించి నడుచుకుంటే
ఎవరు రెడీగా ఉంటారు? అవ్యక్త సూచన. ఎలా అయితే జ్ఞానము ఒక సబ్జెక్టుగా ఉందో సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో నమ్మకస్తులుగా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో వారే ముందు నెంబర్లోకి వెళ్ళగలరు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత కల ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు కనుక గొప్ప మనుషులుగా ఉన్నవారి దినచర్య సెట్ అయి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. నేను సూర్యుడు. నా కాంతి భూమికి జీవాన్నిస్తుంది. నా వెలుతురు లేకపోతే జీవం ఉండదు. ప్రస్తుతం నా ఉష్ణోగ్రత పెరుగుతుంది. నేను నీటి బొట్టు. ప్రతి జీవికి నీరు అవసరం. నీరు లేకుండా జీవితం అసాధ్యం. కానీ నేను కాలుష్యమవుతున్నాను. నేను చెట్టు. నేను ఆక్సిజన్ ఇస్తాను. నేను భూమికి శ్వాసనందిస్తాను. But now the forests are being destroyed. నేను పక్షి. ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతాను. ప్రకృతి అందాన్ని ప్రపంచానికి చూపిస్తాను. పెరుగుతున్న రేడియేషన్ కారణంగా నేను చనిపోతున్నాను. నేను తేనెటీగ. పువ్వుల నుంచి పువ్వులకు పరాగాన్ని తీసుకెళ్తాను. ఇది ప్రకృతికి జీవాన్ని ఇస్తుంది. But we are dying because of the changes happening in nature. నేను గాలి. ప్రతి జీవికి శ్వాసను అందిస్తాను. కానీ కంపెనీల నుంచి విడుదలయ్యే పొగల ద్వారా నేను విషతుల్యంగా మారుతున్నాను. నేను భూమి. అన్ని జీవులను నా ఒడిలో ఉంచుకుంటాను. కానీ నేను నా సమృద్ధిని కోల్పోతున్నాను. నేను చిన్న మొక్క. నన్ను కాపాడితే భూమి పచ్చగా ఉంటుంది. భగవంతుడు మమ్మల్ని మీకోసమే సృష్టించాడు. మేము మీకు సేవ చేస్తున్నాము. ప్రకృతిని నాశనం చేయకండి. మేమంతా కలిసి ప్రకృతిని కాపాడుతున్నాం. మీరు కూడా ప్రకృతిని ప్రేమించండి.